హల్లెలూయా స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశం మీద ఉన్న తండ్రికి మాత్రమే మహిమ రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మానవులు యేసుక్రీస్తు ప్రభువునే పొగడాలి. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమించాడు కనుక యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే పొగడాలి. సమస్త జనులు, బంధుమిత్రులు, మనము అందరము ఎవరిని పొగడాలి? యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే పొగడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 7వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం నుండి ఏం రాసి ఉన్నాయంటే, వాని పాపములను కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. ఏం చెప్తాడో 14వ వచనంలో, 7వ అధ్యాయం 14వ వచనం, కీర్తన భాగం 7వ అధ్యాయము 14వ వచనంలో ఏమని ఉన్నది? పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. అబద్ధాలు ఆడని మానవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఒక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఉండి ఒక్క అబద్ధమైన ఆడలేదు. ఆయన నోటితో పాపం చేయలేదు. ఆయన మనందరి కొరకు పాపములు భరించి, మనందరి పాపములు, సమస్త మానవుల పాపములు ఆయన సిలువలో భరించి రక్తం గార్చి చనిపోయి సమాధి అవ్వడి 3వ దినమున తిరిగి లేచిన దేవుడు. ఆయన నోటితో అబద్ధం ఆడలేదు, పాపం చేయలేదు. మొదటి ఆదాము పడిపోయిండు దేవుని దగ్గర, కడపటి ఆదాము లేపిండు. మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది. కడపటి ఆదాముతో మనం జీవంతో లేచి ఉన్నాము. మొదటి ఆదాముతో మృతి పొందాము. కడపటి ఆదాముతో మనము లేపబడ్డాము. కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభు. మొదటి ఆదాము అయితేను మృతి నొందే ఏర్పాటు చేశాడు. మృతులమైనవు ప్రతి మానవుడు. మృతి పొందిన మనలను యేసుక్రీస్తు ప్రభు లేపెను జీవంతో, ఆత్మజీవంతో. ఆయన ఏం చేసిండు? లేపిండు. ఈ శరీరము శాశ్వతమైన శరీరం కాదు. ఏమని ఉన్నది ఇక్కడ? పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. సాతానుగాడు ఏం చేసిండు? మానవుణ్ణి పడగొట్టాలని ఎన్ని కుయుక్తులు పడినాడంటే అన్ని కుయుక్తులు పడి మానవుని మొదటి ఆదామును పడగొట్టాడు. పడగొట్టిన తర్వాత అవ్వను ఆదామును పడగొట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరాలు మానవులకు బోధించి ఏమని చెప్పాడు? నేను తిరిగి జీవింప చేసేదను మానవుణ్ణి అని సాతాను కూడా శోధించాడు యేసుక్రీస్తు ప్రభువును. శోధిస్తే ఏమన్నాడు? ఒక్క క్షణంలో ఈ లోకం అంతా చూపించాడు యేసుక్రీస్తు ప్రభువుకు. చూపించి ఏమన్నాడు? ఇదంతా నీకు ఇత్తను, నాకు సాగిలపడు అని అన్నాడు సాతానుగాడు. దేవునికి ఇస్తానని వాడు సాతానుగాడు మన పన్నాగం. దేవుడు సృష్టించిన దాన్ని దేవునికి ఇస్తానంటున్నాడు. సాతాను ఏమని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు? నీ
ప్రభు అయిన దేవుణ్ణి మొక్కి నువ్వు వెనుకకు పొమ్మని అన్నాడు. ప్రభు అయిన దేవుణ్ణి మొక్కి నువ్వు వెనుకకు పో సాతానా అని అన్నాడు. కానీ ఇప్పుడున్న మానవులు వాడు ఎర వేస్తే ఆ ఎరకు లోబడతాండ్రు. సాతానుగాడు ఏ ఎర చూపెడితే ఆ ఎరకు లోబడుతున్నారు. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఈ లోక జనం కావచ్చు, సాతాను వలలో చిక్కుకొని ఉన్నారు. పాపం ఎక్కడి నుండి వచ్చింది? సాతాను నుండి వచ్చిన పాపము కనుటకు వాడు ప్రసవ వేదన పడుతాడట పాపం కనుటకు మానవుడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. అబద్ధాలు ఎవరి ద్వారా వచ్చినాయి? అబద్ధాలు మానవుని ద్వారానే అబద్ధం పుట్టింది. అబద్ధం అనేది సాతాను మానవునికి నేర్పింది. మానవుడు అబద్ధం ఆడని మానవుడి లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. అబద్ధాలతో, మోసాలతో ఈ లోక ఆస్తులు సంపాదించుకోవడం, ఈ లోకాశలు నాకు వద్దని అంటారు, కానీ లోకాశలు లేని మానవుడు లేడు. ఈ లోకాశలకే లోబడుతున్నాడు. ఈ లోకాశలు నాకద్దు అని అంటారు. యేసుక్రీస్తు ప్రభుతోటి నేను అడుగులో అడుగు వేస్తానని అంటారు. యేసుక్రీస్తు ప్రభుతోటి అడుగులు వేయలేరు ఏ మానవుడు. ఆయన రక్తములో మనం కడగబడాలి. ప్రతి మానవుడు మన పాపాలు పోవాలంటే ఏం చేయాలి? ఆయన రక్తంలో మన పాపాలు కడగబడాలి. ఆయన రక్తంలో మన పాపాలు కడిగినప్పుడే మన పాప జీవితం, రోత జీవితం ఆయనలో మనందరము ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మాటలు ఆయన దగ్గర నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనకు గురువు ఒక్కడే, తండ్రి ఒక్కడే. ఆ తండ్రి దగ్గరనే నేర్చుకోవాలి. ఆ తండ్రి దగ్గరనే మనం అందరము, ఆయన నీతిమంతుడు కనుక మన అందరినీ నీతిమంతులుగా చేయడానికి లోకానికి వచ్చిండు. ఆయన పరిశుద్ధుడు కనుక మనందరినీ పరిశుద్ధులుగా చేయడానికి లోకానికి వచ్చిండు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు మానవులకు బోధించాడు. మానవులమైన మనం ఎంతమంది అర్థం చేసుకుంటున్నామో ఆయన మాటలు, ఆయన ఆలోచన, ఆయన క్రియలు. 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు కనబడతాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 సువార్తలలోనే యేసుక్రీస్తు ప్రభు కనబడతాడు. మొదటి పాత నిబంధనలో కనబడలేదు. కొత్త నిబంధనలో లాస్ట్ అధ్యాయాల వరకు ఎక్కడ కనబడాడు. ఆయన మన పాపంలోనే మోయడానికి ఈ లోకానికి వచ్చాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి, భారము మోయిచున్న వారలారా నా మీద మోపుడి, మీకు విశ్రాంతిని కలుగజేసేదను. మనకు విశ్రాంతి కలుగజేసేది ఎవరంటే ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఈ పాపం అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే అపవాది నుండి వచ్చిన పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. మానవుడు అపవాదో పాపాన్ని తీసుకొచ్చి మానవుని కంటగట్టింది. ఒక మానవుని నుండి ఒక మానవునికి పాపం పెరిగిపోయింది. ఒక మానవుని నుండి ఒక మానవునికి పాపం పెరిగి అబద్ధాలతోటి ఈ లోకం నడుస్తుంది. ఇప్పుడు అబద్ధాలతోటే తప్ప నిజాలతోటి ఏ ఒక్క మానవుడు మాట్లాడలేడు. అబద్ధాలను విడిచిపెడదాం. మనం ఈరోజైనా అబద్ధాలను వదిలిపెట్టి దేవుని కొరకు ప్రయాసపడదాం. దేవుని కొరకే మనందరము ఒకరోజు ప్రాణం పోవాల్సిందే. గూడు విడిచిన నాడే మనము చేరేదా నా ఇంటికి అనేది మనం దాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడుకుందాం.
దేవుని కృపను బట్టి దేవుడు ఈ మాటలు దేవుడు దీవించ